ఏపీ ఎన్నికలపై వందల కోట్ల బెట్టింగ్. నమస్తే. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, అభ్యర్థుల మెజారిటీ ఎంత అనే కోణంలో పంథాలు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో జోరుగా సాగుతున్న బెట్టింగ్లు. వైసీపీ వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన. ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీఏ కూటమి అంచనా వేస్తోంటే, మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు అలా ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ల పందాలు మరో రేంజ్లో సాగుతున్నాయి. కోడి పందాల తరహాలో ఎన్నికల ఫలితాలు, మెజారిటీపై 3 కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందనే దాని నుంచి మొదలుకొని సీట్ల సంఖ్య వరకు ప్రతి అంశంపైన బుకీలు పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న పులివెందుల, పిఠాపురం, కుప్పంతో పాటు మంగళగిరిలో ఎవరి మెజారిటీ ఎంత, కడప లోక్సభ స్థానంలో గెలిచే అభ్యర్థి ఎవరనే విషయంలో బెట్టింగ్ బంగారాజులు కొన్ని వందల కోట్ల పందాలు కాస్తున్నారు. కోస్తాంధ్ర ప్రాంతంలోని సుమారుగా 5,000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు అంచనా. ఇక గోదావరి జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ వేలాది కోట్ల పందాలు కాస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక అదే విధంగా నియోజకవర్గాల వారి ఎవరు గెలుస్తారనే దానికంటే మెజారిటీలపై బెట్టింగ్లు నడుస్తున్నాయి. 5 నుంచి 10,000 మెజారిటీ అయితే చెరి సమానం, 10,000 నుంచి 20,000 మెజారిటీ అయితే రూపాయికి రూపాయిన్నర, 20,000 నుంచి 30,000 మెజారిటీపై రూపాయికి ₹2, 30 నుంచి 40,000 మెజారిటీపై రూపాయికి ₹3, 50,000 మెజారిటీ దాటిందని కాస్తే రూపాయికి ₹5 రేషియో నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో ఈ రేషియో లేనట్లు తెలుస్తోంది. టఫ్ ఫైట్ ఉందనుకున్న నియోజకవర్గాల్లో ఈ రేషియో ఉండగా ఈజీగా భారీ మెజారిటీతో గెలుస్తారని అంచనా ఉన్న నియోజకవర్గాల్లో కనీస మెజారిటీ 30,000 నుంచి బెట్టింగ్లు కడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు ఫేక్ అకౌంట్లతో తీవ్ర ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్ దాటిస్తుందని అంచనాకు వచ్చిన బెట్టింగ్ రాయిళ్లు కోట్లాది రూపాయలు పందాలు కాస్తున్నారట. దీంతో ఎన్డీఏ కూటమికి కనీసం 100 సీట్లు దాటే అవకాశం ఉందని కొందరు బెట్టింగ్లు కాస్తుండగా, వైసీపీకి 80 నుంచి 90 సీట్లు వస్తాయని కొందరు బెట్టింగ్లు కడుతున్నారట. మరికొందరు వైసీపీకి 60 సీట్లు దాటవని, ఎవరైనా 60 దాటి వస్తాయని బెట్టింగ్ కడితే రూపాయికి ₹2 ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారట. చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పోలీసులు, ఉద్యోగులు కూటమినే వస్తుంది అని ప్రచారం చేయడంతో అమాయకులు బెట్టింగ్ రాయుళ్ల చేతిలో బలవుతున్నారు. పోల్ స్ట్రాటజీ గ్రూప్ లాంటి సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందని ప్రకటిస్తే అలా కొన్ని ఫేక్ క్రియేట్ చేసి కూటమి రాబోతుంది అని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా కూటమి గెలుస్తుంది అని వందల కోట్లు బెట్టింగ్ కాస్తున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత సీఎం జగన్ ఐపాక్ టీమ్ ని కలిశారు. వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని, దేశం మొత్తం ఈ ఫలితాలు చూసి షాక్ అవుతారని ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించారని అన్నారు. అయితే జగన్ వ్యాఖ్యలతో బెట్టింగ్ రాయిళ్లలో కొంత ఆందోళన నెలకొంది. వైసీపీ శ్రేణులు కూడా 120 సీట్లు గెలుస్తుంది అని బెట్టింగ్లు కాస్తున్నారు. ఒకవేళ ఫలితాలు తారుమారైతే వైసీపీ అధికారంలోకి వస్తే వారందరి పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.